హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సోలార్ సిస్టంలోని సన్ గురించి, ప్లానెట్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనం అనదర్ ఆబ్జర్వేటరీస్ అయిన ఆస్ట్రాయిడ్స్, కమెట్స్ అండ్ మీటియోరైట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అందుకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నాలెడ్జ్కి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియడానికి నాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలను ఇంకా ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా సూర్యుడు ఏర్పడ్డాడు. తర్వాత ప్రోటోప్లానెటరీ డిస్క్ నుంచి మూన్స్, ప్లానెట్స్, కమెట్స్, ఆస్ట్రాయిడ్స్ అనేవి ఏర్పడ్డాయి. సోలార్ సిస్టమ్ 3 పార్ట్స్గా ఉంది. ఇన్నర్ సోలార్ సిస్టమ్, ఔటర్ సోలార్ సిస్టమ్ అండ్ ట్రాన్స్ నెప్ట్యూన్ రీజియన్. ఫస్ట్ ఉన్న 4 ప్లానెట్స్ ఇంకా ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇంతవరకు ఇన్నర్ జోను. ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహశకులాలు అని తెలుగులో అర్థం. ఇవి ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి వస్తాయి. ఆస్ట్రాయిడ్స్ చూడటానికి కొమెట్స్ లానే ఉంటాయి, కాకపోతే వీటిలో ఐస్ అనేది ఉండదు. ఇవి రాక్ మెటల్ ని కలిగి ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ మార్స్ కి ఇంకా జూపిటర్ కి మధ్యలో ఉంటుంది. జూపిటర్ యొక్క గ్రావిటీ ఆస్ట్రాయిడ్స్ యొక్క ఆర్బిట్ ని మారుస్తుంది. మన ఎర్త్ కి మూన్ అనేది లేకముందు థియా అనే ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల భూమి నుండి విడిపోయిన భాగాలన్నీ గ్రావిటీ వల్ల మూన్గా మారాయని ఆస్ట్రానమర్స్ చెప్తున్నారు. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొడుతూ ఉంటాయి. అయితే 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. అప్పుడు కొన్ని డైనోసార్లు వెంటనే మరణించాయి. ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల క్రేటర్ అనేది ఏర్పడ్డది. క్రేటర్ నుంచి భారీ దుమ్ము ధూళి ఏర్పడి సన్లైట్ భూమి మీదకి రాకుండా బ్లాక్ చేసింది. అప్పుడు ఆహార కొరత వల్ల మిగిలిన డైనోసార్స్ కూడా అంతరించాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఆస్ట్రాయిడ్స్ ఎప్పుడో ఒకసారి మన ఎర్త్కి నియర్గా వస్తాయి. వచ్చిన ఢీకొట్టే ఛాన్సులు చాలా తక్కువ. అయితే ఎవ్రీడే కొన్ని టన్నుల స్పేస్ ఆబ్జెక్టివ్స్ వాటిని మీటియోరైట్స్ అంటారు. ఇవి కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి వస్తాయి. మీటియోరైట్స్ ని తెలుగులో ఉల్కలు అంటారు. అయితే ఇవి సైజులో చిన్నవి. చాలా వరకు మీటియోరైట్స్ భూమి వాతావరణంలోకి రాగానే ఆ అట్మాస్ఫియర్కి ఆవిరైపోతాయి. ఒకవేళ చేరుకున్నాయి అంటే అవి పెద్దగా ఉన్నాయి. కొన్నిసార్లు మీటియోరైట్స్ ఒకేసారి చాలా పడుతుంటాయి. దాన్ని మీటియోర్ షవర్ అంటారు. అయితే ఈ మీటియోరైట్స్ కామెట్స్ నుంచి వస్తాయి. కామెట్ సన్కి దగ్గరగా వెళ్ళినప్పుడు కామెట్లోని డస్ట్ ఇంకా గ్యాస్ పార్టికల్స్ బయటికి వస్తాయి. బయటికి వచ్చిన ఆ పార్టికల్స్ కామెట్ యొక్క ఆర్బిట్లోనే ఉంటాయి. కామెట్ యొక్క ఆర్బిట్ నుండి ఎర్త్ ప్రయాణించినప్పుడు మీటియోర్ షవర్ వస్తుంది. చివరిగా మనం కామెట్స్ గురించి తెలుసుకుందాం. కామెట్స్ అంటే తెలుగులో తోకచుక్కలు అని అర్థం. అందుకన్నా ముందు సెకండ్ ఇంకా థర్డ్ జోన్ గురించి తెలుసుకుందాము. నెప్ట్యూన్ యొక్క ఆర్బిటికల్ జోన్ వరకు సెకండ్ జోన్ లేదా ఔటర్ సోలార్ సిస్టమ్ అని అంటాము. నెప్ట్యూన్ ఆర్బిటికల్ ఏరియా తర్వాత ట్రాన్స్ నెప్ట్యూన్ రీజియన్, దీన్నే థర్డ్ జోన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని అంటారు. దీనిలో కైపర్ బెల్ట్, ప్లూటో ఇంకా కొన్ని మరుగుజ్జు గ్రహాలు. కైపర్ బెల్ట్ సేమ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఉంటుంది, కాకపోతే థర్డ్ జోను సన్కి దూరంగా ఉండటం వల్ల ఇక్కడున్న ఆబ్జెక్టివ్స్ అన్ని ఐస్తో నిండి ఉంటాయి. కైపర్ బెల్ట్ని నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ జోన్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ యొక్క ఆర్బిట్ అనేది సోలార్ సిస్టమ్ డిస్క్కి ఆపోజిట్గా ఉంటుంది. ప్లానెట్స్ సన్ చుట్టూ అరౌండ్ అయినట్టు కామెట్స్ కూడా సన్ చుట్టూ అరౌండ్ అవుతూ ఉంటాయి. ఇవి చివరి జోన్ అయిన కైపర్ బెల్ట్, ఓర్త్ క్లోవర్ నుంచి కామెట్స్ వస్తాయి. ప్లానెట్స్ సన్ చుట్టూ అరౌండ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కైపర్ బెల్ట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ సన్ చుట్టూ అరౌండ్ అవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అయితే 200 ఇయర్స్ కన్నా తక్కువ సమయంలో సూర్యుని చుట్టూ తిరిగే కామెట్స్ని షార్ట్ పీరియడ్ కామెట్స్ అని అంటారు. 200 ఇయర్స్ కన్నా ఎక్కువ సమయంలో సూర్యుని చుట్టూ తిరిగే కామెట్స్ని లాంగ్ పీరియడ్ కామెట్స్ అని అంటారు. కామెట్స్లోని మధ్యలో ఉన్న సాలిడ్ భాగాన్ని న్యూక్లియస్ అని అంటారు. కామెట్స్ సన్ చుట్టూ తిరిగే టైంలో కొన్నిసార్లు సన్కి దగ్గరగా వస్తుంటాయి. అప్పుడు సన్ నుంచి వచ్చే వేడి వల్ల న్యూక్లియస్లోని ఐస్ కరిగి ఆవిరి అవుతుంది. ఐస్ కరగటం వల్ల ఏర్పడ్డ క్లౌడ్ని కోమా అని అంటారు. సన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల న్యూక్లియస్లోని డస్ట్ పార్టికల్స్ కామెట్స్లోంచి బయటకు వెళ్తాయి. దాన్నే మనం డస్ట్ ఎయిర్ అంటాము.
ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి హాలీ అనే కామెంట్ మన ఎర్త్‌కి నియర్‌గా వస్తూ ఉంటుంది.